మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనం ముఖ్యంగా జూలై మాస ఫలితాలు ఏ విధంగానే చూస్తే కనుక యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో వీరికి షష్టమంలో శని యోగిస్తున్నాడు, లాభంలో కేతువు యోగిస్తున్నాడు జనరల్గా. సో శని భగవానుడు యాక్చువల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిచ్చేదే 3 స్థానాలు, దానిలో ఒకటైన అద్భుతంగా 6th హౌస్లో. శని అక్కడ ఉంటే అక్కడ రిస్ట్రిక్షను. 6th హౌస్ అనేది ఫైటింగ్స్, కాన్ఫ్లిక్ట్స్, చాలా అదొక యుద్ధ వాతావరణం లాంటిది. బట్ ఇలాంటి రిస్ట్రిక్షన్ ఉన్న ప్లానెట్ చక్కగా మీకు 6th హౌస్లో ఉండడం చాలా మంచిది. ఇది శత్రువుల్ని తగ్గిస్తుంది, మీ యొక్క సమస్యలను తగ్గిస్తుంది. దేని మీదైనా చక్కగా మీకు వచ్చిన రొటీన్ ఇష్యూ ఏదైనా సరే దాని మీద చాలా వరకు మీకు మొండిగా ఫైట్ చేసే గుణాన్ని ఇస్తాడు శని. కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఏంటంటే వచ్చిన సమస్యని మీరు డిఫీట్ చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా లాభపడుతూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసెస్ కావచ్చు, ఎగ్జాంపుల్గా ఇలాంటివి ఏవైనా సరే ఎలాంటి ఇష్యూస్. ఇక లాభంలో కేతు 2025 జూన్ నుంచి సంవత్సర కాలం నుంచి పైగానే యోగిస్తూ ఉన్నారు చక్కగా. ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉండటం చాలా వరకు ఓకే. మీ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్లో కానీ, ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్లో కానీ సో చాలా వరకు కేతు ఇక్కడ సమ్ బెటర్ రిజల్ట్స్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. సో అలాగే సమ్ నెట్వర్క్ సర్కిల్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ టీంలో ఉన్న వాళ్ళు కొంతమందిని మీరు డిటాచ్ అయిపోతూ ఉంటారు, సెపరేట్ అయిపోతూ ఉంటారు. సో మీకు మాత్రం చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు కానీ మీ వరకు మీరైతే సేఫ్గా ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కనుక మనం ఇక్కడ ఆలోచించినప్పుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అష్టమ కుజు దోషం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఇటు వ్యాపారానికి కావచ్చు, మ్యారిటల్ లైఫ్ కావచ్చు, ధనపరమైన విషయాలు అండ్ ఫ్యామిలీ పరమైన విషయాలకి సంబంధించి కావచ్చు. మ్యారిటల్ లైఫ్లో డిస్ప్యూట్స్ లేకుండా భార్యాభర్తల మధ్య చూసుకోవడం అనేది మెయిన్ పాయింట్. అలాగే ఇన్ జనరల్లీ ఆరోగ్యానికి సంబంధించి షుగర్, బీపీలతో ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ టైంలో మీరు చక్కగా టైం టు టైం అన్నీ మెయింటైన్ చేయటం, ట్యాబ్లెట్స్ కానీ అన్నీ కూడా ఈ టైంలో చాలా మంచిది. సో అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఆస్కారాలు కానీ, కొన్ని కట్స్ అయ్యే ఆస్కారాలు కానీ ఉండొచ్చు. కాబట్టి ఆవేశంగా ర్యాష్ డ్రైవింగ్తో కానీ, అగ్రెసివ్గా, ఇంపల్సివ్గా ఏ డెసిషన్స్ తీసుకోకపోవటం ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు చేయాల్సిన పని. భాగ్యస్థానంలో కూడా రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. బుధుడు మొదటి వారం అంతా కూడా దశమస్థానంలో రిట్రగ్రేషన్లో ఉంటూ మళ్ళీ ఆ 9th హౌస్లోకి వస్తున్నారు. కొన్ని ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి. 2వ వారం నుంచి తులారాశి వాళ్ళకి కొన్ని ఖర్చులు అనేవి పెరగబోతూ ఉన్నాయి.
సో ఈ ఖర్చులు అనవసరం కంటే మించి ఎక్సీడెడ్ ఎక్స్పెన్సెస్గా ఉంటాయి. ఇంత తక్కువది అంత ఎక్కువ కొన్నానా, అవసరం లేకపోయినా ఇంత పెట్టానా అని తర్వాత బాధపడద్దు. కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం కానీ బుధుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తాం మంచిది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు కొన్ని అబ్స్టెకల్స్, కొన్ని హడ్డిల్స్, కొన్ని అవరోధాలు, కొన్ని ఆటంకాలు లాంటివి ఏర్పడతా ఉంటాయి. వర్క్ పెరుగుతూ ఉంటుంది. వర్క్కి సంబంధించిన మీ మీకు ఏదైతే ఉందో పక్కనోడు ఎవడన్నా సెలవు పెట్టినా లేకపోతే పక్కనోడు ఎవడన్నా మానేసినా ఇంకోటిని తీసుకోవడం మానేసి సో ఆ పని కూడా మీకే అప్పచెప్పి వర్క్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో దీనివల్ల ఆర్థిక పరంగా మనకు ఉపయోగం ఉండదు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం అబ్స్టెకల్, కొంచెం అవరోధాలు, ఆటంకాలు మాత్రం వర్క్లో ఎక్కువగా మిమ్మల్ని గ్లిచెస్గా కొంచెం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక అష్టమ కుజ దోషం మాత్రం ఇంపాక్టివ్గా ఉంది. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం వల్ల ఎక్సీడెడ్ ఎక్స్పెన్సెస్ నుంచి మీరు బయటపడగలుగుతారు. సో అలాగే ఇక్కడ ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఈ 2 గ్రహాలు ఎక్కువగా రవి బుధులు కుజుడు ఉండటం వల్ల కొంచెం వీటి వల్లే ఎక్కువ మనకి ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి చదువుకుంటే కనుక ఈ 3 గ్రహాలకు కూడా నవగ్రహ శాంతి మంత్రం చక్కగా డైలీ చదువుకున్నా చాలా మంచిది. ఇవి చేయలేనప్పుడు డిస్క్రిప్షన్లో అన్ని గ్రహాల నవగ్రహ మంత్రాలు, నవగ్రహ శాంతి మంత్రాలు ఇస్తాను. డిస్క్రిప్షన్లో కింద చక్కగా సబ్స్క్రైబర్స్ మోర్ కింద డిస్క్రిప్షన్లో మీరు చక్కగా చూసుకోవచ్చు అది కూడా. సో కాబట్టి ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మ్యాచెస్ చూసే విషయంలోనూ, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లోనూ కొంత అనుకూలతలు అయితే కొంచెం ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువగా ఉన్నాయని చెప్పాలి. కంటిన్యూస్ థింకింగ్ ఉంటుంది, కంటిన్యూస్ క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది. మైండ్ ఒక్క నిమిషం కూడా ఆలోచన ఒక్క నిమిషం కూడా కొంత జాబులో కొంత స్పీడ్తో ముందుకు వెళ్ళే వాళ్ళకైతే మైండ్ అయితే మీ ఆలోచనలో ఇంత రెస్ట్ కూడా ఉండదు మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో. సో అలాగే జనరల్గా ఈ మాసం మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది ఈ తులారాశి వాళ్ళకి. ఈ అష్టమ కుజ దోషం వల్ల మెయిన్గా ధనపరంగా కానీ మరి హెల్త్ పరంగా కొన్ని అగ్రెసివ్ డెసిషన్స్ వల్ల ఎప్పుడు మీకు ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది, ఏ వారంలో ఏ డేట్స్లో అనేది తెలుసుకోవాలన్నా, మరి అలాగే ఇక్కడ మేజర్గా ఈ శని యొక్క సంచారం 6th హౌస్లో ఉండటం వల్ల మీకు వచ్చే అబ్స్టెకల్స్ని అధిగమించడం ద్వారా మీరు ఎక్కువ దాని మీకు వచ్చిన కష్టం మీ శత్రువుల మీద విజయం సాధిస్తూ వాళ్ళ వల్ల లాభపడటం, ఇలాంటిది ఏ వీక్లో ఏ డేట్స్లో ఉండొచ్చు అనేది మనం వీక్లీ ఫాలో అయితే బాగా తెలుస్తుంది. పర్టికులర్గా ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఆ వీక్లో దేని మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, పర్టికులర్గా ఏ రెమెడీ చేస్తే ఆ వారం మంచిది, ఇది వీక్లీలో మనకు బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.